బ్రేకింగ్ న్యూస్ నేపాల్ చిత్వాన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండ చర్యలు విరిగి పడడంతో అదుపు తప్పి 2 బస్సులు నదిలో పడిపోయాయి. ఉత్తరాదిలోనూ నేపాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందో అక్కడ ఆ రహదారిలో రాకపోకలను ఆపేస్తున్నారు. కానీ నేపాల్లో కూడా భారీ వర్షాలు వరదలు పోటెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొండ చర్యలు విరిగి పడుతూ అక్కడ ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒక చోట కొండ చర్యలు విరిగి పడటంతో 2 బస్సులు అదుపు తప్పి ఆ కింద నదిలోకి లోయలోకి పడిపోయాయి. 2 బస్సుల్లో 2 డ్రైవర్లు సహా 63 మంది ప్రయాణికులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. గల్లంతైన వారిలో 7 భారతీయులు కూడా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మదన్ అశ్రిత్ హైవేపై కొండ చర్యలు విరిగి పడడంతో అదుపు తప్పి 2 బస్సులు త్రిశూల్ నదిలో పడిపోయాయి. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఫ్లడ్ రెస్క్యూ బోట్ల సాయంతో ఆ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్రిశూల్ నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. త్రిశూల్ నదిని ఆనుకునే ఉన్న మార్గంలో అక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో 2 బస్సులు ఆ నదిలో కొట్టుకుపోయాయి. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మొత్తం 2 బస్సుల డ్రైవర్లతో సహా 63 మంది గల్లంతయ్యారు. ఫ్లడ్ రెస్క్యూ బోట్ల సాయంతో సిబ్బంది ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతూ ఉన్నారు. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. నదిలో బస్సులు కొట్టుకుపోయాయి. యాంజిల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సులు ఈ ప్రమాదంలో నదిలో కొట్టుకుపోయాయి. కాఠ్మండుకు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన బస్సులను వెతకటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దుర్ఘటనపై నేపాల్ ప్రధాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని రక్షించే ప్రయత్నాలు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక భారీ వర్షాలతో కాఠ్మండు నుంచి భరత్పూర్కు వెళ్లే అన్ని విమానాలు కూడా రద్దు చేశారు. నేపాల్ చిత్వాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగి పడటంతో నదిలో అదుపు తప్పి 2 బస్సులు కొట్టుకుని వెళ్ళిపోయాయి. భారీ వర్షాల కారణంగా నేపాల్లో చాలా ప్రాంతాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాయి. 2 బస్సులపై కొండ చర్యలు విరిగి పడటంతో అదుపు తప్పి 2 బస్సులు ఇప్పుడు మీరు చూస్తున్న త్రిశూల్ నదిలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. తెల్లవారుజామున 3:30 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సుల్లో డ్రైవర్లు సహా మొత్తం 63 మంది ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 7 భారతీయులు కూడా ఉన్నారు అని తెలుస్తోంది. కొద్ది రోజులుగా నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. కొద్ది రోజులుగా నేపాల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో పాటు నదులు ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. మదన్ అశ్రిత్ హైవేపై కొండ చర్యలు విరిగి పడటంతో త్రిశూల్ నదిలో 2 బస్సులు పడిపోయాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుందో మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నదిలో ఈ బస్సులు ఎక్కడ కొట్టుకుపోయాయి అనే విషయం తెలియడం లేదు. 63 మంది ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో గల్లంతైపోయారు. ఏంజల్ బస్, గణపతి డీలక్స్ బస్, ఈ 2 బస్సులు ఈ ప్రమాదంలో కొట్టుకుపోయాయి. త్రిశూల్ నదిలో కాఠ్మండుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన బస్సులను వెతకడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దుర్ఘటనపై నేపాల్ ప్రధాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి, సెర్చ్ ఆపరేషన్ ను ఇంకా ఉధృతం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో కాఠ్మండు నుంచి భరత్పూర్ వెళ్లే విమానాన్ని కూడా రద్దు చేశారు. यो बाटो हुँदै यो बाटो हुँदै यता तल